రాహుల్ గాంధీని ఒక విషయంలో సమర్థిస్తా. ఎన్నికలకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ప్రతి పోలింగ్ బూత్ ఆన్‌లైన్‌లో పెట్టమని అడిగితే తప్పే లేదు. అలాగే ఆ ఫుటేజ్‌ని అన్ని పార్టీలకి ఇవ్వమనటంలో కూడా తప్పే లేదు. అది నేను పూర్తిగా మనస్ఫూర్తిగా సమర్థిస్తా. ఎందుకు అంటే పారదర్శక లేని ఎన్నికలు ఎట్లా అవుతాయి? ఎలా అవసరమవుతది? అలాగే ఈవీఎంకి సంబంధించినటువంటి స్లిప్పులు ఉంటాయి గదా! ఆ స్లిప్పులు 2 ఏళ్ల దాకా తగలబెట్టకూడదు. ఈ లోపుగానే ఎవరైనా కంప్లెయింట్ చేస్తే రీకౌంటింగ్ కావాలంటే పెట్టాలి అన్న నిబంధన పెట్టాలి. ప్రజాస్వామ్యం బ్రతకాలంటే అది. అలాంటి పాయింట్లతో ఉద్యమించాలి. కానీ ఒక పక్కన డబుల్ ఓట్లున్నాయి, దొంగ ఓట్లున్నాయి, లేకపోతే మనుషులు బతికున్నా చచ్చిపోయారని చెప్తున్నారు. అబద్ధాలు చెప్తాడాయన. మొన్న ఆయన ఎవరితో అయితే టీ తాగాడో ఆళ్ళందరియి ఉన్నాయి అక్కడ ఓట్లు. లేవని చెప్పారని చెప్పాడు. అట్లాగే కొంతమందిది లేనోళ్ళయి ఉన్నాయన్నాడు. అవి చూపెడితే ఏమీ లేదు. ఇప్పుడు అసలు చచ్చిపోయినోళ్ళయి కూడా ఓట్లుండటం, బ్రతికున్నటువంటి ఓట్లకి సంబంధించినటువంటిది ఒక్కళ్ళకే 4, 5 చోట్ల ఓట్లుండడం. ఇది ఆయన చెప్తున్నటువంటి ఓట్ చోరు ఎట్లవుతది? ఓటర్ల దొంగ వ్యవహారాలు ఏమన్నా ఉంటే దాన్ని కంట్రోల్ చేయడమే కదా చేస్తోంది ఇప్పుడు సర్రు. ఓ రకంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ గొప్పగా తనను తాను ప్రశంసించుకోవాలి, చెప్పుకోవాలి. ఒకప్పుడు మేమిది రైట్ చేయబట్టినా అసలు సర్ అనే సిస్టమ్ పెట్టింది అని గొప్పగా చెప్పుకోవాలి. తను ఏదైతే రైట్ చేశాడో అదే సర్ కింద చేస్తోంది ఇప్పుడు. సర్ అనే కార్యక్రమం ఏంటి? డబుల్ ఓట్లు, 4 ఓట్లు, లేకపోతే దొంగ ఓట్లు ఇట్లాంటివి తేల్చడమే. ఇప్పుడు ఆయనే చెప్పాడు ఏది డోర్ నెంబర్‌తో ఓట్లు అన్నటువంటిది. అదే కదా ఇప్పుడు తెలుస్తోంది. 0 నెంబర్ ఎందుకొస్తుంది? ఒక చోట ఒక బిల్డింగ్ ఉంది. ఆ చుట్టూతా పాకలున్నాయి. పాకలోళ్ళకి డోర్ నెంబర్ ఉండదు. ఎందుకని? వాళ్ళు ఆక్రమించి కట్టుకున్నది. కానీ వాళ్ళకి ఓటిస్తారు. మరి ఏం చేయాలి? సమీప డోర్ నెంబర్ అంటారు. ఆ సమీప డోర్ నెంబరే ఆ పక్కన ఉన్నట్టు బిల్డింగ్ చూపెట్టి. ఇది రూలు. ఇది ప్రొవిజన్ దశాబ్దాలుగా జరుగుతున్నటువంటిది. దానికి సరైనటువంటి అవగాహన లేకుండా ఆయన మాట్లాడడం, దాన్ని బేస్ చేసుకుని అడ్డదిడ్డంగా చేయటం. ఇంకోటి దేశానికి ద్రోహం చేస్తున్నది ఏంటంటే అద్భుతమైన పారదర్శక విధానం ఉంది. దాన్ని ఆయన చెడగొడుతున్నాడు ప్రపంచం ముందు. అబద్ధాలు చెప్తున్నాడు. ఆయన తెలివైనోడైతే రైట్ చేయాల్సిన పాయింట్ ఇది. ఇప్పుడు ఎన్నికల్లో మోసాలు చేయడానికి ఉపయోగపడే అంశం ఏంటంటే సీసీటీవీ ఫుటేజులు ఓపెన్ లైవ్ పెట్టమనండి. ప్రతి సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ లైవ్ పెట్టమనండి. ఆ కాపీ రికార్డ్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వమనండి. అప్పుడు ఏమన్నా తేడాలు జరిగితే మనం కంప్లైంట్ చేయొచ్చు. అలాంటి సిస్టమ్ కావాలి. అది మనం మాట్లాడాల్సింది.